మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మనోహర్, ఏం చేస్తున్నావు? నీకోసమే కాఫీ చేస్తున్నాను రాధా. నా కోసమా? యా, అవును. నీకు జ్వరంగా ఉంది కదా, అందుకని. నాకిప్పుడేం అవసరం లేదు. అయినా నాకిప్పుడు జ్వరం తగ్గింది. నానమ్మకి పాలు తీసుకెళ్ళాలి. ముందు నువ్వు బయటికి వెళ్ళు. బా, అది కాదు రాధా. బామ్మ కూడా నేనే పాలు తీసుకొస్తాను, నువ్వు వెళ్ళు. అయ్యో అయ్యో, చూసావా, చేయి కాలింది. అందుకే నిన్ను బయటికి వెళ్ళమన్నాను. వెళ్ళు మనోహర్, వెళ్ళు. నొప్పిగా ఉందా? పిచ్చే నీకేమన్నా? అందుకే ముందు నిన్ను బయటికి వెళ్ళమన్నాను. వెళ్ళు. వెళ్ళమన్నానా? నా ఇంటికొచ్చినా నా ఫ్రెండ్ మీద చేయెత్తుతావా? ఎంత ధైర్యం నీకు? దేవకి, ఈ అమ్మాయిని నువ్వు ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకు. అనవసరంగా అమ్మ కాపాడింది. మిస్ అయిపోయింది. తగలబడినా పీడ విరగడైపోయేది. మేడం, ఏమైంది? ఏమైంది? నీకేం కాలేదు కదా? అసలు బుద్ధుందా నీకు? వంట చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి. నేను చూశాను కాబట్టి సరిపోయింది. లేదంటే ఎంత ప్రమాదం జరుగుండేది. ఆ మాత్రం స్పృహ లేకుండా వంటగదిలో ఏం ఆలోచిస్తున్నావు? జాగ్రత్తగా ఉండాలి కదా. అయినా ఎందుకు ఇలా తయారయ్యావు? ఏం చేస్తున్నావో, మనుషుల్నెంత బాధ పెడుతున్నావో, నీకేం జరుగుతుందో ఇవన్నీ తెలుసుకోలేనంత పిచ్చిదానిలా ఎందుకు తయారయ్యావు? దేవకి, వదిలేసేయ్. ఇప్పుడు తనకి ఏం కాలేదు కదా, ఎందుకు అంత కంగారు? కంగారు కాకపోతే ఇంకేంటండి? ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా? ఎంత పెద్ద ప్రమాదం తప్పింది. లేకపోతే ఏం జరిగేదో తలుచుకుంటేనే భయంగా ఉందండి. ముందు వెనక చూసుకోవాలి కదా. పనులు చేస్తే మాత్రం సరిపోతుందా? ఇంకెప్పుడు తెలుసుకుంటావో ఏంటో. ఛ!
రాధా, నువ్వు కూడా చూసుకోవాలి కదా, ఎందుకంత పరధ్యానం? సరే, నువ్వేం బాధపడకు. తనేదో కోపంలో అలా అనేసింది. బాధెందుకు సార్? నాకు చాలా ఆనందంగా ఉంది. మేడం నన్ను తిట్టింది అనుకుంటున్నారు కానీ మేడం నన్ను తిట్టిన తిట్ల వెనుకాల నా మీద మేడంకి ఎంత ప్రేమ ఉందో నాకిప్పుడే అర్థమైంది సార్. నాకేదో అయిపోతుంది, ఎలాగైనా కాపాడాలన్న తాపత్రయం కనపడింది. తన మనసులో నా మీద ఎంత ప్రేమ ఉందో తెలిసింది. అది చాలు నాకు. చూసావా మనోహర్, అమ్మ మనసులో ఎంత ప్రేమ ఉందో నాకు తెలియటానికి ఈ ప్రమాదం జరిగినట్టుంది. రాధా, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు జాగ్రత్తగా ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. అర్థమైందా? పద, ముందు బామ్మకి పాలు తాగిద్దు గాని. చూసావా గాయత్రి, మీ అమ్మ ఎలా రియాక్ట్ అయిందో? నేనైతే భలే షాక్ అయిపోయాను. నిజంగా ఆ రాధ మీద అంత కోపమే ఉంటే ఈరోజు ఇలా ఎలా మాట్లాడుతుంది? ఏదో తన సొంత కూతురికి ప్రమాదం జరిగినట్టు. ఎంత కంగారు పడింది, ఎంత మందలించింది. నిజంగా రాధ మీద కోపం ఉంటే ఇలా మాట్లాడదా అసలు? ఏంటో ఈ ఇంట్లో మనుషులు ఎవరు ఎవరికీ అర్థం కారు. అంతా అయోమయం, గందరగోళం. పిన్న అన్నట్టు అమ్మకి ఆ రాధ మీద అంత కోపం ఉంటే ఇంత ప్రేమగా ఎలా మాట్లాడుతుంది? వీళ్ళిద్దరిని ఎంతలా విడదీయాలి అని ప్రయత్నం చేసినా వీళ్ళ బంధం మరింత బలపడేలా ఉంది. ఎంతైనా సొంత రక్తం కదా. కానీ దీన్ని మరింత బలంగా తయారవ్వనివ్వకూడదు. ఎలాగైనా వీళ్ళ మధ్య దూరాన్ని మరింత పెంచాలి. పద. మేడం, దేవకి, రాధా, ఏమైంది? ఏ మనుషులో ఏంటో అర్థమే కావడం లేదు. కాస్త జాగ్రత్తగా ఉండకపోతే ఎలా? ఎంత పెద్ద ప్రమాదం తప్పింది. హ, ఏదైనా జరగనంది జరుగుంటే పరిస్థితి ఏంటి? దేవకి, జరిగిందేదో జరిగిపోయింది, ఇక వదిలేసే. అది కదండి, తను చూసుకోవాలి కదా. చున్నీకి మంటలు అంటుకుంటుంటే కూడా తెలియనంత బిజీ ఏంటా రాధా? హ, అసలు కొంచెం కూడా భయం బాధ్యత ఉండక్కర్లేదా? దేవకి ఇంత కోపంగా మాట్లాడుతుంది కానీ ఆ కోపం వెనక రాధ మీద ఎంత ప్రేమ ఉందో తెలుస్తుంది. ఏంటండి అలా చూస్తున్నారు? నేనేమైనా పిచ్చిదానిలా కనిపిస్తున్నారా? లేదు దేవకి, నువ్వు రాధకేమన్నా అవుతుందేమో అన్న టెన్షను, జాగ్రత్తగా ఉండాలి అని నువ్వు కోప్పడుతున్న తీరు చూస్తుంటే రాధ మీద నీకెంత ప్రేమ ఉందో అర్థమవుతుంది. రాధ మీద నాకు ప్రేమ ఉండడం ఏంటండి? అంత నిర్లక్ష్యంగా ఉండడం కరెక్ట్ కాదు అంటున్నాను. తను మన ఇంట్లో ఉన్నప్పుడు తనకి ఏమైనా అయితే మనకి చెడ్డ పేరు వస్తుంది కదా. అందుకే నాకింత కోపం వచ్చింది. మీరేమో దాన్ని ప్రేమ అంటున్నారు. నీ మాటల్లో ఉన్న కోపం, నీ మనసులో ఉన్న బాధ చూస్తుంటే రాధకి ఏదన్నా అయితే నువ్వు తట్టుకోలేవు అని అనిపిస్తుంది. లేదంటే నువ్వు కాపాడి వదిలేసేదానివి, కానీ ఇంకా దాని గురించి ఆలోచిస్తూ కోపం చూపిస్తున్నావంటే
ఆ రాధ మీద ప్రేమ ఇంకా ఎక్కడో నీ మనసులో ఉందనుకుంటున్నాను. అందుకే ఇలా కోపంలో కూడా ప్రేమను చూపిస్తున్నావు. అవును, నా శత్రువు ప్రమాదంలో ఉంటే తనని కాపాడి ఆ విషయాన్ని అంతటితోనే వదిలేస్తాం. కానీ రాధ విషయంలో తనలా నిర్లక్ష్యంగా ఉంటున్నందుకు నాకెందుకు ఇంత కోపం వచ్చింది? ఆయన అంటున్నట్టు నా మనసులో ఎక్కడో ఇంకా రాధ మీద ప్రేమ ఉందా? నువ్వు ఆలోచిస్తుంటే నాకు అలాగే అనిపిస్తుంది దేవకి. అలాంటిదేం లేదండి. తన మీద నాకు ప్రేమ ఎందుకు లేదు అంటే, ఎందుకంటే తను మనల్ని మోసం చేసిందని, ఇంటి వారసురాలంటూ గొడవ చేసింది, డబ్బు ఆస్తి మీద వ్యామోహంతో ఇంతలా దిగజారిపోయింది. అలాంటి రాధ విషయంలో ప్రేమెందుకుంటుంది? కానీ తనింతకు ముందు మన కుటుంబానికి చేసిన మంచి వల్ల ఎక్కడో ఇంకా తన మీద కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉంది. ఎందుకిలా తయారయ్యింది అని కోపం ఉంది. మునుపటి రాధలా ఉంటే బావుంటుంది అని ఆశగా ఉంది. సరే వదిలే. నువ్వు చూపించిన కోపంలో ప్రేమ కనిపించింది కాబట్టి నేను అలా అన్నాను. తను మళ్ళీ మామూలుగా మారితే బాగుంటుందని నాకు కూడా అనిపిస్తుంది. కానీ తను మారుతుందా లేదా అనేది కాలమే సమాధానం చెప్పాలి. అవునండి, మీరన్నట్టు రాధ తన తప్పు తెలుసుకుని క్షమించమని అడిగి ఇంతకు ముందులా ఉంటే ఎంత బాగుంటుంది. కానీ తను మారుతుందో లేదో అని మనసుకు అనిపించినప్పుడల్లా తన మీద జాలి కాకుండా కోపం వస్తోందండి. దాన్నే ప్రేమ అంటారు దేవకి. మనకి నచ్చిన వాడు తప్పుడు దారిలో వెళ్తుంటే మనసులో ప్రేమ, కళ్ళల్లో కోపం చూపిస్తాం. రాధ విషయంలో కూడా ఇదే జరుగుతుంది. ఆ రాధ చూస్తేనేమో మా అమ్మ కోపంలో నా మీద ప్రేమ కనిపించింది అంటుంది. ఇప్పుడు వీళ్ళ మాటలు వింటూ ఉంటే వీళ్ళు కూడా అదే అభిప్రాయంలో ఉన్నట్టున్నారు. వీళ్ళ ప్రేమలు, ఆప్యాయతలు మళ్ళీ గట్టిపడ్డాయంటే వాటిని బ్రేక్ చెయ్యలేం. విషయం అంతా దూరం వెళ్లకుండానే వీళ్ళని విడదీయాలి. మాత్రం స్పృహ లేకుండా వంటగదిలో ఏం ఆలోచిస్తున్నావు? జాగ్రత్తగా ఉండాలి కదా. ఎంత పెద్ద ప్రమాదం తప్పింది. లేకపోతే ఏం జరిగేదో తలుచుకుంటేనే భయంగా ఉందండి. ఏంటి రాధా, ఏం చేస్తున్నావు? చూసావా మనోహర్, అమ్మ మనసులో నా మీద ఎంత ప్రేముందో. నాకేదో జరుగుతుందని తెలియగానే నన్ను కాపాడి జాగ్రత్తగా ఉండమని హెచ్చరించింది. నేనే తన కూతురని తెలియకుండానే నా కోసం ఇంత పరితపించింది అంటే, నేనే తన కన్ను కూతురని తెలిసిన క్షణం ఇంకెంత బాగుంటుంది. అది తలుచుకుంటేనే చాలా ఎమోషనల్ అయిపోతున్నాను మనోహర్. ఆ క్షణం నేను నా జీవితంలో మర్చిపోలేని ఒక అద్భుతమైన క్షణం అవుతుంది. తన ఒళ్ళో సేద తీరుతూ ఎన్ని రోజుల్లో మిస్ అయిన అమ్మ ప్రేమని మనస్ఫూర్తిగా అనుభవించొచ్చు. కానీ ఇప్పుడు నా కన్న తల్లి నా పక్కనే ఉన్నా కనీసం నోరారా అమ్మ అని పిలవలేని పరిస్థితిలో ఉన్నాను. ఇదంతా ఎప్పుడు జరుగుతుందో అని ఎదురు చూడటం తప్ప ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాను. నువ్వు ఇలా బాధపడడం వల్ల ఏది అంత త్వరగా జరగదు కదా రాధా. నువ్వే అంటావు కదా, ప్రతిదీ దాని టైం వచ్చినప్పుడే జరుగుతుంది అని. కానీ ఈలోపు నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి. ఏంటది? ఈ రోజు నుండి నువ్వు మరింత జాగ్రత్తగా ఉంటాను అని. చూసావా,
సమయానికి నీ చున్నీ అంటుకోవడం మేడం చూసింది కాబట్టి సరిపోయింది. లేదంటే ఎంత ప్రమాదం జరిగేది. కానీ దాని వలన మా అమ్మ మనసులో నా మీద ఎంత ప్రేముందో తెలిసింది కదా. నిజమే. అలా అని ప్రతి క్షణం ప్రమాదం చుట్టూ తిరగలేం కదా రాధా. నువ్వే తన నిజమైన కూతురని తెలిసి నీ కన్నతల్లి నిజమైన ప్రేమను నీకు పంచే సమయానికి మనం జాగ్రత్తగా ఉంటేనే కదా అంత అందమైన అనుభూతిని ఆస్వాదించవచ్చు. అందుకే చెప్తున్నాను, నువ్వు మరింత జాగ్రత్తగా ఉండాలి. పైగా సత్య లాంటి నరరూప రాక్షసి ఇంట్లో ఉంది, అది గుర్తుంచుకో. అర్థమైందా? అర్థమైంది సార్. అలాగే మీరు చెప్పారుగా. వెరీ గుడ్. అయ్యో, ఈ హడావిడిలో మర్చిపోయాను. ఏంటది? నాన్నమ్మకి కషాయం ఇచ్చి టైం అయింది. పద వెళ్దాం. నా మనవరాలు నా మనవడు ఇద్దరు చిలక గోరింకల్లాగా సీతారాముల్లాగా అన్యోన్య జంటలా ఉన్నారు. నేనే గనక ఆరోగ్యంగా ఉండుంటే ఈ పాటికి వీళ్ళిద్దరికీ మరోసారి పెళ్లి జరిపించేదాన్ని. కాని ఆ భాగ్యాలన్నిటికీ నేను నోచుకోలేదు. ఎప్పుడూ మీరిలా ఆనందంగా సంతోషంగా ఉండాలి. దీర్ఘ సుమంగళీ భవ. నానమ్మా, నువ్వు కాసేపు నిద్రపో. మనోహర్, నాన్నమ్మ చెయ్యి కదులుతుంది. నాన్నమ్మలో చరణం వచ్చింది. ఏంటి, బామ్మలో చలనం వచ్చిందా? అంటే రాధా, నువ్వు హిమాలయాల నుంచి తెప్పించిన కషాయం పనిచేస్తుందన్నమాట. అవును మనోహర్. 4 పూటలకి చరణం వచ్చింది అంటే దీన్ని ఇలాగే కంటిన్యూ చేస్తే త్వరలోనే నాన్నమ్మ ఆరోగ్యం బాగైపోతుంది. అప్పుడు ఆ సత్య దొంగ గాయత్రి అని నిజమందరికీ తెలిసిపోతుంది. అప్పుడు ఆ సత్యని ఏం చేయాలో అది చేస్తాను. అవును గాయత్రి, ఆ దేవుడి దయ వల్ల ఈ మందు బాగా పనిచేసి నేను లేస్తే నువ్వే నిజమైన గాయత్రివని అందరికీ చెప్పాక నేను చచ్చిపోయినా పర్వాలేదు. అమ్మో, ఇదంతా వింటూ ఉంటే త్వరలో నా బండారం బయటపడేలా ఉంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇప్పుడు ఈ బామ్మ మాట్లాడగలిగితే నేను దొంగ గాయత్రి, ఆ రాధ నిజమైన గాయత్రి అన్న నిజంతో పాటు బామ్మకి ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం కూడా నేనే అని తెలిసిపోతుంది. అప్పుడు ఇంట్లో వాళ్ళు నన్ను క్షమించరు. కరెక్ట్, నువ్వు అనుకుంటున్నది కరెక్టే. నిన్ను ఎవ్వరూ క్షమించరు. ఏంటి అలా చూస్తున్నావు? నేను అన్నది నిజమే, నువ్వు అనుకుంటున్నది నిజమే. బామ్మ ఒక్కసారి శివంగిలా లేచిందంటే నీ చాప్టర్ క్లోజ్ అయిపోతుంది. ఎందుకంటే ఇంతకు ముందు నేను చెప్పినట్టు నువ్వు వెళ్ళిపోయింటే కనీసం ఎక్కడొక దగ్గర హ్యాపీగా ఉండేదానివి. కానీ ఇంత దారుణానికి ఒడిగట్టిన తర్వాత, ఇంత దూరం వచ్చాక, నువ్వు చేసిన పాపాలు బయటపడ్డాక నిన్ను ఎవ్వరూ క్షమించరు. నాన్న
దేవమ్మ నోరు తెరిచి నిజం చెప్పిన రోజు అది నీకు ఆఖరి రోజు అవుతుంది. ఇప్పటికీ నా చిన్ననాటి స్నేహితురాల్లాగా నీ మంచి కోరి చెప్పే విషయం ఏంటంటే ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. నువ్వు చేసిన తప్పులన్నీ తెలుసుకుని ఎవ్వరికీ తెలియకుండా పారిపో. అది నీ భవిష్యత్తుకే మంచిది. అలా కాదు అని మొండిగా ఉంటే జరిగే పరిణామాలను తట్టుకోలేవు. నాకు తెలిసి ఇంకా నీకు వారం కన్నా ఎక్కువ టైం లేదు. ఎందుకంటే ఈ లోపు నాన్నమ్మ పూర్తిగా కోలుకుంటుంది. నేను లేచిన మొదటిసారి చేసే మొట్టమొదటి పని నీ అంతు చూడటమే సత్య. అది తొందరలోనే ఉంది. అది నా మనవరాలి వల్ల జరగబోతుంది. నీ మనవరాలు నీ ఆరోగ్యం బావుండాలని తీసుకొచ్చిన ఈ కషాయం నీ పాలుట యమపాశమవుతుంది. ఈ పాపాన్ని నీ మనవరాలు ఆ గాయత్రి అకౌంట్లో వేసి నీ కొడుకు కోడలు చేత వాళ్ళని శాశ్వతంగా బయటికి గెంటిస్తాను.